సింపుల్గా రవ్వ లడ్డు ఇలా చేసేసుకోండి. దీనికోసము ముందుగా కళాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఈ మూడింటిని దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వని ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. బాగా మధ్య మధ్యలో కలుపుతూ దోరగా వేయించుకోవాలండి. ఇది వేగితేనే రవ్వ లడ్డు అనేది టేస్టీ బాగుంటుంది. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత దించేసుకునే ముందు ఒక అరకప్పు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా దాన్ని కూడా కలుపుకొని రెండు వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ముప్పావు కప్పు పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డు కట్టడానికి ఎంతైతే పాలు అవసరం పడతాయో అన్ని పాలు కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని లడ్డూలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ రవ్వ లడ్డు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.